ఆకాశ్ బ్రో. ఎస్ సార్. డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో మై లాస్ట్ ఫిల్మ్ డింట్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ అ లిటిల్ పర్టిక్యులర్. కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేదేదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి. అండ్ వెరీ సూన్ ఐల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. రైట్. అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయ్యింది. అండ్ ప్రభాస్ అన్న దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్? అయితే ప్రభాస్ గారు నాకు, అంటే ఎప్పుడు కలిసినా నేను ఎంతో మాడుతూ ఉంటాను. అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్, నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ద వే హీ బిహేవ్స్, ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు, ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త టాక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు. బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు? అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే లైక్ యూనో ఒక పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా, మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను. ఫుల్ ఫ్యామిలీ. కంప్లీట్లీ, విచ్ హ్యాస్ కమర్షియల్, ఫ్యామిలీ, లవ్, ఎవ్రీథింగ్. సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్. అండ్ ఐ హావ్ సెట్ yes to one film. So that's